ఏదైతే ఉందో దానికి సంబంధించి హైడ్రా అధికారులు 2 రోజుల క్రితం నుంచి నోటీసులు ఇవ్వడం జరిగిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే పొద్దున్న నుంచి అంటే గత కొద్దిసేపటి నుంచి కూడా హైడ్రా అధికారులు లోపలికి వెళ్ళి భారీ పరికరాలతో అయితే వెనకాల నుంచి డిమాలిషన్ చేస్తున్న విజువల్స్ కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూడడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే 5 అంతస్తుల బిల్డింగ్ ఉందో అంటే దాదాపుగా మనం G+2 కూడా చూస్తున్నాం. ఈ 8 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరు కూడా రాలేదు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ కొంతమంది కార్మికులు అంటే వాళ్ళు రోజు ఎవరైతే ఇక్కడ పని చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, వీళ్ళకి నోటీసులు ఇచ్చారా, నిన్న కూడా ఈ పని యథావిధిగానే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాము అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, నోటీసులు ఇచ్చారా లేదా అనే విషయాలు కూడా ఒకసారి అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఈ బిల్డింగ్ అసలు ఎవరిది? ఇప్పుడు వరకు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఈ బిల్డింగ్ అసలు ఎవరు దినిస్తారు? ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి మొదలుపెట్టి చేస్తున్నాము. మేము నిన్న కూడా వర్క్ చేసాం. నిన్న మధ్యాహ్నం 12 గంటలప్పుడు వచ్చారు సార్ వాళ్ళు. వచ్చేసి ఒక అరగంట సేపు ఆపిచ్చారు. తర్వాత మళ్ళీ యథాప్రకారంగా మేము వర్క్ చేసుకున్నాం. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి కూడా వెళ్ళనివ్వట్లేదు. లోపల మేము పని చేసుకునే సామాను, టాపీ సామాను ఇవన్నీ ఉన్నాయి. తీసుకొచ్చుకుంటామన్నా కానీ మమ్మల్ని ఎంటర్ చేయలేదు. ఇప్పుడు సరే సరే మీరు ఏదైనా ఉంటే తరాలతో మీరు మాట్లాడుకుని సార్ మా సామాను మేము తెచ్చుకుంటాం, మా పొట్టమే కొట్టొద్దు అని మేము బతిమలాడుకున్నా కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని లోపలికి బానీయలేదు. మేము కూల్ చేస్తా ఉన్నారు. సార్ వాళ్ళకేమో పర్మిషన్ అన్నీ ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ కట్టకూడదు అంటూ కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు అంటూ గతంలో కూడా కొన్ని ఇష్యూస్ అయ్యాయి అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు కదిలేదు హైడ్రా అంటున్నారు సార్ మేడం. ఇప్పుడు హైడ్రా అంటే ఇది ఒకటే వచ్చిందా? ఇది ఒకటే బిల్డింగ్ ఉందా? ఇక్కడ ఇవన్నీ మొత్తం ఆడమే కదా. ఒక పక్క నుంచి రమ్మనండి. ఇది కేవలం ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందో మేము వర్క్ చేసాం. ఇప్పుడు నా కింద 10 మంది మనుషులను పెట్టి చేయించుకున్నాం. ఇప్పుడు కూలి చేస్తున్నారు. ఇప్పుడు మా కడుపుల మీద కొట్టారు ఇల్లు. ఇప్పుడు మేము వాళ్ళందరికీ లేబర్ అందరికీ కూలి ఇవ్వాలి. నేను కూడా ఇప్పుడు నేను ఎక్కడ తెచ్చి ఇవ్వాలి? ఇది ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి? ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి లేదు, ఈ రోజే వచ్చిందా మేడం చెప్పండి? ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి రన్నింగ్ అవుతుంది. ఈలోపు మీరు ఒకసారి 2 సార్లు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఏదో అన్నారు, చేసుకెళ్ళారు. మళ్ళీ పర్మిషన్లు తెచ్చుకున్నారు. కలెక్టర్ గారితో కూడా మేము సార్ని అడిగాము. ఏం సార్ ఇట్లా పొద్దుగూలు ఇట్లా సామాన్ తీసుకెళ్తుంటే మాకు లాస్ కదా, నేను జీతకాలం పెట్టుకున్నా కదా అని అడిగాను. లేదు పర్మిషన్ వచ్చేసిందని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆపలేదు. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అయిపోయింది మేడం. ఇది చూడండి ఒకసారి. జస్ట్ ఇంకొక 20 రోజులు అయితే మొత్తం అయిపోతుంది. ఈ టైంలో వచ్చేసి ఇట్లా చేయటం అది చాలా ఘోరం. అంటే ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన ఇప్పుడు అసలు ఇక్కడ లేరు. ఆయన ఏం చేస్తారో, అసలు ఎక్కడ ఉంటారు? మాకు కూడా ఫోన్లు కూడా చేయట్లేదు. మేము కూడా ఫోన్ చేసి మాట్లాడడం లేదు. ఇప్పుడు మేము సరే సామాన్ తెచ్చుకుంటామని సార్ వాళ్ళని అడిగాము. కనీసం మా టాపీ సామాను అన్ని లోపలే ఉండిపోయినాయి. ఇప్పుడు ఆయనతో మీరు ఈ పరిస్థితిని వివరించారా? అంటే ఇలా అధికారులు వచ్చారు, మా సామాన్లు లోపల ఉన్నాయి, మరి ఏ విధంగా కొంచెం వాళ్ళకి చెప్పండి, మేము తీసుకుంటామని. మీ ఇక్కడ పానీయట్లేదు కదా మమ్మల్ని. ఇప్పుడు సార్ వాళ్ళ సంగతి వదిలేయండి మేడం. ఇప్పుడు సార్ వాళ్ళు ఉంటే తర్వాతనే మేము మాట్లాడుకుంటాము. సార్ మరి మేము ఇన్నాళ్ళు పనిచేసాం, మా పరిస్థితి సార్ మరి ఇప్పుడు కోలు కొట్టేశారు కదా మేము మాట్లాడతాం. కానీ మమ్మల్ని ఇప్పుడు కనీసం సామాన్ తెచ్చుకోవడానికి కూడా మమ్మల్ని పంపించలేదు కదా లోపలికి. ఇప్పుడు మేము ఒక రోజు కూలి చేస్తే మాకు వచ్చేది 1000 రూపాయలు. మేము ఆ సామాను కావాలంటే ఒక్కొక్క సామాను మాకు 600, 700 పడుతుంది. ఇప్పుడు అవన్నీ సామాన్ అన్ని పోయినాయి. మళ్ళీ మేము ఏడ కష్టపెట్టుకోవాలో, మా పిల్లలు మేము ఎడసాక్కోవాలా? ఎంతమంది అందులో పనులు చేస్తున్నారు? మేము దగ్గర 70-80 మంది ఉన్నాము. 78 మంది పని చేస్తున్నారు రోజువారీ కూలీలో ఇప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో. అవును, రోజువారీ కూలీలో 70-80 మంది దాకా పనిచేస్తున్నాం. అంటే నిన్న అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి వచ్చారు, మొత్తం పరిశీలించారు. మరి అప్పుడు మీకు ఏం చెప్పలేదా? అంటే వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము రేపు కూల్చివేతలు మొదలు పెడతామంటే ఏం చెప్పలేదు. నిన్న వచ్చారు 12 గంటలప్పుడు వచ్చారు. 12:30 దాకా ఉన్నారు. 12:30 తర్వాత మళ్ళీ మేము పని స్టార్ట్ చేసుకోమన్నారు సూపర్వైజర్ గారు. సూపర్వైజర్ చెప్పేసరి మేము పని స్టార్ట్ చేసుకున్నాము. సాయంత్రం ఆపేసాము. మామూలుగా ఏ టైం వెళ్ళిపోయాము. అంటే ఈ సూపర్వైజర్ని మీరు అడగలేదా ఈయన ఎందుకు వచ్చాడు? అంటే కూల్చివేతలు చేస్తాడు. మేము అడిగాము. సరే మేము మాట్లాడుతున్నాం, సార్ వాళ్ళతో మాట్లాడతాము. ఈ రోజు సండే కదా, సెలవు కదా. సూపర్వైజర్ లేడు ఇక్కడ. సూపర్వైజర్ని ఎక్కడ తీసారో తెలియదు. ఫోన్లు లేవు కదా, ఫోన్లు కూడా లాక్కున్నారు కదా వాళ్ళ ఫోన్. సూపర్వైజర్ ఫోన్ ప్రస్తుతానికి మీ ఫోన్ లాక్కున్నారా? సూపర్వైజర్ ఫోన్ లాక్కుని సూపర్వైజర్ని తీసుకెళ్ళారండి. ఇప్పుడు మా సామాన్లు అన్నీ ఉండిపోయినాయి, బీరువాలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. రేపు ఎవరు కట్టేస్తారా అవన్నీ? మరి కూలిపోతే ఎవరు చేస్తారండి? అంటే
మీకు సమయం కూడా ఇవ్వలేదా ఒకవైపు నుంచి? అంటే ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో దానికి సంబంధించి అసలు తీసుకొని వెళ్ళండి సామాన్లు అంటూ కూడా, అంటే నిన్నటి నుంచి కూడా వస్తున్న వార్తలు ముందుగానే మేము చెప్పాము రేపు కన్స్ట్రక్షన్ జరిగిపోతుందని అన్ని మీడియాలో కూడా రావడం జరిగింది. మరి మీకెందుకు తెలియలేదు అంటారు? నిన్న చెప్పుంటే మా సామాను నిన్న చెప్పుంటే నిన్న సాయంత్రమే మేము సామాన్ని తీసుకెళ్లే వాళ్ళం. బయటికి వెళ్ళామని చెప్పారు. బయటికి వస్తే ఇక్కడ నిలబడాము. ఇక్కడ నిలబడితే కూడా తర్వాత మళ్ళీ చూసుకొని ఇక్కడ పక్క బిల్డింగ్కి వెళ్ళారు. మళ్ళీ దాంట్లో ఏమో ప్రాబ్లం అనేది దాంట్లోకి వెళ్ళారు. ఆ బిల్డింగ్లో కూడా వెళ్ళి వచ్చి సడన్గా వెళ్ళిపోయి మళ్ళీ ఇంతవరకు ఏం చెప్పలేదు. సడన్గా ఉదయం తెచ్చి మళ్ళీ 6 గంటలకు బండ్లు ఆపేశారు ఇక్కడ. అంటే పొద్దున అసలు ఏం జరిగింది? అంటే లోపలికి వచ్చి మిమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పారా లేకపోతే ఏం జరిగింది? బయటికి వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పారు. మరి అదేందో నిన్ననే ఒక నోటీస్ కూడా పంపించి ఉంటే సార్ వాళ్ళు కూడా మాకు చెప్తే మేమేందో సార్ వాళ్ళ దగ్గర కూడా మేము మాట్లాడుకునే వాళ్ళము, చేసేవాళ్ళం కదా. మేము వర్క్ చేసుకునే వాళ్ళం కదా. వాళ్ళు కూడా సార్ వాళ్ళకి చెప్పలేదు, నోటీస్ పంపించలేదు, ఏది చెప్పలేదు. సడన్గా నిన్న వచ్చారు, ఇలా పంపించారు. ఏంది రీజన్ అది? మేమేం చేయాలి ఇప్పుడు? నిన్న సాయంత్రం మాకు చెప్పున్నా కానీ నిన్న మధ్యాహ్నం వచ్చినప్పుడు చెప్పున్నా కానీ మా సామాను మటుకు మేము తీసుకొని సార్ వాళ్ళతో మేము మాట్లాడుకునే వాళ్ళం కదా. సార్ ఇట్లా వచ్చారు సార్ వాళ్ళు, మరి ఇట్లా వెళ్ళిపోమన్నారు, మరి మేము ఇప్పుడు లేబర్ ఉన్నారు, మేము పని చేయించుకున్నాం, లేబర్ అందరికి మేము జీతాలు ఇవ్వాలి కదా అని మేము సార్తో మాట్లాడుకునే వాళ్ళం. కనీసం ఆ అవకాశం కూడా సార్ వాళ్ళు మాకు ఇవ్వలేదు. వర్కర్స్ కూడా తెలియదు. లేకపోతే వర్కర్స్ మొత్తం ఆల్రెడీ మొత్తం ఉంటుండే ఇన్నే ఒక 300 మంది 200 మంది మా వర్కర్ దీనిలో చేసేవాళ్ళు 100 మంది అందరూ ఈయన తరపు నుంచి మొత్తం ఇక్కడనే దింపేస్తుంటే మేము నోటీస్ ఇవ్వండి సార్కి, ఏమి ఇవ్వండి, మాకు సార్ నోటీస్ ఇచ్చిండ్రు, మాకు ఇట్లా పని బంద్ చేయండి అని ఆల్రెడీ మాకు చెప్తుండే కదా. మేము పనులు బంద్ చేసుకొని సార్తో ఏదో మాట్లాడుకుంటుండే కదా. ఏది ఇవ్వలేదు. నిన్న వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు, ఈ బిల్డింగ్లోకి వెళ్ళారు, ఆ బిల్డింగ్లోకి వెళ్ళారు. ఉదయం వచ్చేసి ఇక్కడ బండ్లు ఆపేశారు. ఇప్పుడు 8 గంటలకి స్టార్ట్ చేశారు. 8 గంటలకు కూడా మీ సైడ్ మీద ఉన్నాం. సామాన్ తీసుకొచ్చుకుని సామాన్లు తీసుకొచ్చుకుంటామండి చెప్పినా కూడా అధికారులు మాకు లోపల కూడా పర్మిషన్ ఇవ్వలేదు అంటూ కూడా ఇక్కడ రోజువారీ కూలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొరపెట్టుకున్న పరిస్థితి. మాకు రోజు కూలీ 1000 రూపాయలు వస్తుంది. ఆ 1000 రూపాయల్లో మాకు సామాన్లే మేము కొనుక్కోలేని పరిస్థితి అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ సెక్యూరిటీ కూడా ఒక అతను ఉన్నాడు, వాచ్మ్యాన్. అతనితో మాట్లాడి ఆయన మాటల్లో ఆయన ఏం చెప్తారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కొత్తపూట పానీ నీళ్ళు కొట్టి వచ్చిన పైన నీళ్ళు కొట్టి వచ్చినాక సామాన్లు ఉన్నాయి తీసుకోవాలి సార్ అన్న. లేదు బచ్చా పిల్లగాడిని కూడా బయటకు నెట్టేశారమ్మా. చిన్న పిల్లగాడిని బయట నెట్టేశారు. సామాన్లు తీసుకోండి సార్ అంటే పోనట్లే, మేము తెస్తాం నీకెందుకు అన్నారు. మరి ఆ సామాన్లు ఏమైనా తరగండి బయట లోన. ఇప్పుడు సామాన్లు అంటున్నారు, అసలు ఏమేమి ఉన్నాయి సామాన్లు? అంటే పని చేసే సామాన్లు, వండుకునే గిన్నెలు, బియ్యము, బట్టలు అలాంటివి కూడా తెచ్చుకోలేదమ్మా. ఆడవాళ్ళు కూడా ఉన్నారా ఇందులో? ఆడవాళ్ళు పనికి వెళ్ళిపోయారమ్మా. ఇక నేను ఒక్కడనే ఉన్నా. లేదు సార్ మా వాళ్ళు ఎవరు సార్, మా వాళ్ళు పిలిపిస్తున్నారు సార్ అన్నాక నేను ఎంటలే. నువ్వు బయటికి రావడం మొదగాలు సామాన్లు సార్తో మాట్లాడుకొని మా సార్ ఫోన్ ఎత్తాడు. ఏం చేయాలి నేను? సార్ ఫోన్ ఎత్తాను, ఏం చేయాలి? ఇప్పుడు లోపల ఎంతవరకు సామాను ఉంది? సామాను ఎంతమంది కుటుంబాలవి సామాన్లు ఉన్నాయి? మేము 3 ఉంటాం. మా కొడుకుయే 3 ఉంటాం. నా కొడుకు చనిపోయిండు. కొడుకు చనిపోతే ఆ సామాన్లు నా దగ్గరే ఉన్నాయి. నా కొడుకు పిల్లగాలని నా కోడలు నేను చదువుకుంటున్నా. సామాన్లు ఉన్నాయి, కొన్ని సామాన్లు అయితే ఉన్నాయమ్మా, బాగానే ఉన్నాయి. 2 బీరువాలు, ఒక ఫ్రిడ్జు, 2 బెడ్ మంచాలు, గ్యాస్ బండ ఒకటి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి సార్ తీసుకోండి సార్ అన్నాక ఒప్పుకోకుండా బయటకు నెట్టించారు. మీ సార్కి ఫోన్ చేస్తే కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎత్తలేదు. సో చూడొచ్చు వీళ్ళ ఆవేదన కూడా. అంటే ఏదైతే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉందో ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. అప్పుడే కనుక మేము రేపు కూల్చివేతలు మొదలు పెడతామని కనుక మాకు చెప్పుంటే మేము ఏవైతే మావి లోపల సామాన్లు ఉన్నాయంటే ఇంట్లో సామాన్లు కావచ్చు, పరికరాలు కావచ్చు, అంటే ఏవైతే ఈ పనికి సంబంధించిన పరికరాలు కావచ్చు అవన్నీ కూడా మేము బయటికి తీసుకొచ్చే వాళ్ళం. అలాంటిది మాకు అసలు సమయం కూడా ఇవ్వలేదు. పొద్దున 8 గంటలకి లోపలికి వచ్చి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా చిన్న పిల్లలతో సహా బయటికి పంపించేసిన పరిస్థితి. అన్నం కూడా మేము వండుకొని తిందాం అనే లోపు ఇదంతా జరిగింది అంటూ కూడా ఇక్కడ పెద్ద ఆయన మొరపెట్టుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ గతంలో ఏదైతే జరిగిందో అదే ఇక్కడ కూడా రిపీట్ అయిందా అనే కోణంలో అయితే ప్రశ్నలు వస్తున్నాయనే చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి RTV. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.